అనంతపురంలో జరగబోయే బహుజనుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకుడు రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. భారత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆర్&బి అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత బహుజన ఫ్రంట్ నాయకులతో పాటు వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ భారత బహుజన ఫ్రంట్ బహుజనుల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ప్రస్తుతం బహుజనుల గౌరవం, అభివృద్ధి, హక్కుల కోసం జూన్ 3వ తేదీన లలిత కళా పరిషత్లో ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి వైసీపీ సంపూర్ణ మద్దతునిస్తోందన్నారు. అందరికీ నమస్కారం. ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి అనంతపురం జిల్లాలో భారత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు ఓబులేష్ గారు అయితేనేమి, మరియు వారి కమిటీ సభ్యులు మధున్న గారు, పవన్, ఆనంద్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ మధ్యకాలంలో బహుజనుల యొక్క హక్కుల సాధన కోసం, అభివృద్ధి కోసం ఎనలేనటువంటి కృషి చేయటాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే జూన్ 3వ తారీఖున స్థానిక లలిత కళా పరిషత్లో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున బహుజనుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడానికి వారి యొక్క కమిటీ నిర్ణయించింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తూ, ఇది కేవలం బహుజనుల ఆత్మగౌరవ సభతో పాటు ఇది బహుజనుల యొక్క గౌరవం కోసం, బహుజనుల యొక్క అభివృద్ధి కోసం, హక్కుల సాధన కోసం చేసేటటువంటి సభగా భావిస్తూ ఆ యొక్క సభని విజయవంతం చేయాలనేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయవంతంలో పాల్గొనాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం.